మలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నియోజకవర్గం అది. రాష్ట్ర విభజన కోసం ఓ పార్టీ పుట్టుకొచ్చింది అక్కడి నుంచే. విభజన తర్వాత 2 దఫాలు అధికారం చేపట్టింది అక్కడి నాయకులే. 4 దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉంటూ వస్తున్న ఆ నియోజకవర్గంలో మొదటి 20 ఏళ్లు మామకు, ఆ తర్వాత 20 ఏళ్ల నుంచి అల్లునికి పట్టం కడుతూ వస్తున్నారు అక్కడి ఓటర్లు. కేసీఆర్ను ఆకాశానికి ఎత్తిన సిద్దిపేటలో ఇప్పటికీ హరీష్ రావు పట్టు కోల్పోవడానికి కారణమేంటి? సిద్దిపేట అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే సిద్దిపేట. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు స్వరం మారింది. సిద్దిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే సిద్దిపేటగా రూపుదిద్దుకుంది. మామచాటు అలునిగా సిద్దిపేటలో అడుగుపెట్టిన తన్నీరు హరీష్ రావు ఇప్పుడు ఆ మామ పేరునే మరిపించేంత ఎదిగారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా ప్రభుత్వ నిధులు అందుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది సిద్దిపేట మాత్రమే అని చెప్పవచ్చు. అంతలా నిధుల వరద పారించారు ఈ నియోజకవర్గంలో. వాస్తవానికి 1985లో సిద్దిపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ఆ తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోయిన దాఖలాలు లేవు. 1989, 1994, 1999లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ప్రస్తుత రాష్ట్ర సాధన లక్ష్యంగా నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో విభేదించి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి టీడీపీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన రాజీనామాతో ఖాళీ అయిన సిద్దిపేటలో 2001లో జరిగిన ఉప ఎన్నికలో తాను ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఇక అంతే, కేసీఆర్ పేరు, టీఆర్ఎస్ జెండా తెలంగాణలోని చాలా గ్రామాలకు చేరాయి. పార్టీని నడిపించే క్రమంలో మామ కేసీఆర్కు తోడయ్యారు అల్లుడు హరీష్ రావు. స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఎంపికలోనూ, అభ్యర్థుల తరపున ప్రచారానికి కేసీఆర్ వెళ్లినప్పుడు వెంట ఉండి అన్నీ తానై నడిపించారాయన. ఫలితంగా ఆయనకు పార్టీ జెండా పట్టుకున్న అన్ని ప్రాంతాల నాయకులతో పరిచయాలు ఉండేవి. ఆ విధంగా పార్టీలో కీలక భూమిక పోషించారు హరీష్ రావు. ఇక అసలైన ఘట్టం 2004 ఎన్నికల సమయం ఆసన్నమైంది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత జరిగిన మొదటి ఎన్నికలవి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు భిన్న ధృవాలైన కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పొత్తు పెట్టుకున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ యూపీఏ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 2 ప్రభుత్వాల్లోనూ అధికారం పంచుకునేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్. అయితే 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహజంగానే సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయటంతో పాటు కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కూడా పోటీ చేసి 2 చోట్ల గెలుపొందారు. ఏదో ఒక చోట రాజీనామా చేయాలి కాబట్టి సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో 6 మంత్రిత్వ శాఖలు తీసుకుంది టీఆర్ఎస్. మంత్రులైన 6గురిలో అప్పటికీ ఎమ్మెల్యే కూడా కాని హరీష్ రావు ఒకరు. మంత్రి పదవి తీసుకున్న తరువాత కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన సిద్దిపేట స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు మంత్రి హరీష్ రావు. ఇక అప్పట్నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ప్రత్యక్షంగా ఆయన రాజకీయం మొదలైంది. 2004 ఉప ఎన్నికలో మొదటిసారి గెలిచిన హరీష్ రావు 2023 వరకు జరిగిన ఏ ఎన్నికలోనూ ఓడిపోయిన దాఖలాలు లేవు. వాస్తవానికి ఆయనతో పోటీకి సరితూగే నాయకుడే కరువయ్యారు. 3 ఉప ఎన్నికలు, 4 సాధారణ ఎన్నికలు కలిపి మొత్తం 7 సార్లు సిద్దిపేట నుంచి రికార్డు స్థాయి విజయాలు నమోదు చేశారాయన. అంతకుముందు తన మామ కేసీఆర్ పేరిట ఉన్న డబుల్ హ్యాట్రిక్ విజయ పరంపరను చెరిపేశారు. మామ మెచ్చిన అల్లుడిగా డబుల్ హ్యాట్రిక్ ను మించి గెలుపొందారు.
సహజంగా ఒక నాయకుడు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రెండోసారి మూడోసారి వరుసగా విజయం సాధించాలంటే నియోజకవర్గంలో చాలా పట్టుండాలి. అందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేయాలి. వ్యూహంలో కేసీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. అందుకని ఆయన 1985 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆయన తరువాత హరీష్ రావు కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు ఇప్పటి వరకు మామ కంటే ఒకసారి ఎక్కువే గెలిచి చూపించారు. సిద్దిపేటలో హరీష్ రావు విజయ పరంపరకు కారణాలు గమనిస్తే టీడీపీతో విభేదించిన తరువాత టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం, పార్టీ స్థాపించిన తరువాత మొదటి ఎన్నిక సిద్దిపేటలోనే జరగడం, పార్టీని స్థాపించిన కేసీఆర్కు నియోజకవర్గంతో ఉన్న అనుబంధం, 2 దశాబ్దాలుగా కేసీఆర్ ఓటమి ఎరుకని నాయకునిగా ఉండటం, తెలంగాణ ఉద్యమ ప్రభావం సిద్దిపేటపై బలంగా పనిచేయటం, పార్టీలకు అతీతంగా ప్రజలంతా కేసీఆర్ బాటలో నడవడం, రాజకీయాల్ని వేడెక్కిస్తూ ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేయడం, అవసరమైన ప్రతిసారి రాజీనామాలతో ఉప ఎన్నికలు సృష్టించడం, ఇక రాష్ట్ర విభజన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో గెలవడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సిద్దిపేటకు చెందిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ హరీష్ రావు కీలకమైన నాయకుడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకే వాడారాయన. వడ్డించేవాడు మనవాడైతే చాలు, బంతిలో ఏ మూలన కూర్చుంటే ఏంటి అనే సామెతను నిజం చేశారు సిద్దిపేట విషయంలో. వర్షాకాలంతో భారీ వర్షాలతో వరదలొచ్చినట్లు ప్రభుత్వ నిధులతో సిద్దిపేటలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏమీ లేని సిద్దిపేటలో ఏదీ లేదనేలా చేశారు. హైదరాబాద్లో మాత్రమే కనిపించే కేబుల్ బ్రిడ్జ్ రెండోదిగా సిద్దిపేటలో దర్శనమిస్తుంది. హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉన్నట్లు చిన్నదైన సిద్దిపేటలోనూ ఐటీ పార్కు కనిపిస్తోంది. నగరాల్లోకి పారిశ్రామిక వాడలు వచ్చినట్లు ఇక్కడికి ఓ ఇండస్ట్రియల్ పార్కు వచ్చింది. సాధారణంగా కూరగాయల మార్కెట్ల కంటే కిక్కిరిసి ఉంటాయి. హైదరాబాద్ను తలదన్ని విధంగా సిద్దిపేటలో ఇంటగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానిన కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు సిద్దిపేటకు జెట్ స్పీడ్లో తీసుకొచ్చారు. కొన్ని ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఇప్పటికీ కనిపించని ఫ్లైఓవర్లను ఇప్పటికే ఇక్కడ నిర్మించారు. హైదరాబాద్ నగరం చుట్టూ అధికారికంగా కనిపించే ఔటర్ రింగ్ రోడ్డును పోలిన బైపాస్ రోడ్లతో కూడిన ఔటర్ రింగ్ రోడ్డు సిద్దిపేట చుట్టూ కనిపిస్తుంది. కోమటి చెరువు, రంగనాయక సాగర్ లాంటివి పర్యాటక ప్రాంతాలుగా మారాయి. 1000 పడకల ఆసుపత్రిలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు అవుతోంది. ఇక వ్యాపార పరంగా మనకు ఎంతగా ఎదిగిందంటే అన్ని రకాల షాపింగ్ మాల్స్, బ్యాంకులు, వ్యాపార సంస్థలు ఇక్కడి నుంచి తమ వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఇక భూముల ధరల విషయానికొస్తే హైదరాబాద్ భూములను తలదన్నేలా ఒక్కసారిగా ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే వందల సంఖ్యలో వెంచర్లు వెలిశాయి. సుడా పేరిట సిద్దిపేటలో ఒక పట్టణ అభివృద్ధి సంస్థే ఏర్పాటు చేశారంటే అది ఇక్కడికి నిధుల వరద ఎలా పారించారో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జనాలకు అందుబాటులో ఉంటూ జనాలకు ఏ అవసరం వచ్చినా కూడా మరి ఆయన ఎప్పటికప్పుడు ఆ అవసరాలను తీరుస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూ మరి హాస్పిటల్ విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో అయినా ఆఫీసుల విషయంలో కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఒక పక్క తీర్చుకుంటూనే చిన్నాకోడూరు మండలంలో మరి రైతుల విషయానికి వస్తే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి ఆ గ్రామంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఎప్పటికప్పుడు కొనుగోలు అక్కడే అదే గ్రామంలో కొనుగోలు చేయించి మరి వాళ్ళకు 15 నుంచి 20 రోజులలో మరి వాళ్ళ ఖాతాలలో, రైతు ఖాతాలో డబ్బులు పడే విధంగా ఆయన చొరవ తీసుకొని మరి ఒక కార్యక్రమం చేసి మంచి కార్యక్రమం చేసిండు. కోమటిచేరు చూసుకోండి, మీ అందరికీ తెలుసు. కోమటిచేరు కానీ మళ్ళీ రంగనాయక సాగర్ కానీ, ఇటు అటు పోతే సిద్దిపేట టౌన్ దాటిపోతే మల్లన్న సాగర్ కానీ, ఎక్కడ చూసినా డబుల్ రోడ్లు, రింగ్ రోడ్లు, ఎక్కడ చూసినా లైట్లు. ఒక అద్భుతం. ఒక సిద్దిపేట పట్టణం కాదు, ఇది ఒక నగరం, పెద్ద నగరంలా వచ్చాయి. మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా రోడ్డు మీద చూసినా మంచి పచ్చని వాతావరణం.
ఉద్యమ కాలంలో ఉప ఎన్నికలతో రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధి పేరిట సిద్దిపేట నియోజకవర్గం యావత్ తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించింది. విపక్షాలు కూడా బీఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శించే క్రమంలో అభివృద్ధి అంటే కేవలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల మాత్రమేనా అని ప్రశ్నించేవారంటే సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి పరోక్షంగా అంగీకరించేవారు. మరి సిద్దిపేట ప్రజలు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గురించి ఇప్పుడు ఏమంటున్నారు? హరీష్ అన్న అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో అభివృద్ధి పథంలో నడిపించాడు. కాంగ్రెస్ హయాంలో, టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా తన ఎమ్మెల్యేగా, తన బాధ్యతలు ఎమ్మెల్యేగా చాలా సక్రమంగా నిర్వర్తించిన ఒక నాయకునికి నిదర్శనంగా ఆయన ఈరోజు మా సిద్దిపేట నియోజకవర్గాన్ని తెలంగాణలోనే కాదు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన వ్యక్తి మన హరీష్ అన్న. అభివృద్ధి పదంలో అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళింది మన హరీష్ అన్న అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే 25 సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో తను నియోజకవర్గమే నా కుటుంబం అంటూ తిరుగుతున్న మా హరీష్ అన్న, ఆయనను చూస్తేనే ఒక ఆనందం వేస్తుంది. హరీష్ రావు గారు చాలా సిద్దిపేటకు అభివృద్ధి చేసిన అని చెప్పి చాలా విధాలుగా మరియు ఎక్కడ పోయినా ఇదే అభివృద్ధి చెప్పుకుంటూ ప్రజలు మభ్యపెడుతున్నాడో ఆ అభివృద్ధి అనేది ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి సిద్దిపేటను స్థానికంగా చూసి ఒకసారి మీరు కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. అదేవిధంగా సిద్దిపేటలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, గవర్నమెంట్ వీళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత మొత్తం బ్రేకప్ అయిపోయినాయి. స్థానికంగా ఏ ఏరియాకు పోయినా రోడ్లు కరెక్ట్ లేవు, మరియు ఎక్కడ పోయినా గుంతలు. అలాంటి అభివృద్ధి చేసిన హరీష్ రావు ఈరోజు నేను చాలా అభివృద్ధి చేసిన అని చెప్పేసి ఇలా ఎన్నో మాటలు చెప్తున్నాడు. గత చంద్రశేఖరరావు కంటే హరీష్ రావు గారు 100% ఒప్పుకోవచ్చు. మీ మామ గతంలో కూడా చంద్రశేఖరరావు ఎన్నిసార్లు మినిస్టర్ చేసిండు, అవి చేసినా కానీ ఈ ఆర్టీసీ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి చేస్తే సిద్దిపేట నుండి ఒక్క జాబ్ కూడా ఇవన్నీ మన కేసీఆర్కి అది ఘనత దక్కింది. కాబట్టి నువ్వు ఏ జాబులు ఇవ్వకుండా ఈ యొక్క అభివృద్ధి అని చెప్పుకుంటూ రోడ్ల మీద చేసి అదనమైన ఖర్చులు పెంచుకుంటూ అదనమైన పని చేసారు. కాబట్టి ఇక దీన్ని చూపించి మీరు అభివృద్ధి అని అనుకున్నారు. దాన్ని ప్రజలకు అర్థం చేసుకొని మరి ప్రభుత్వాన్ని కూడా దాన్ని సాగనంపారు. స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు మంత్రి ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేసిన ప్రకల్పాలు పలికాడు. కానీ అభివృద్ధి అనేది ఎక్కడ చూసినా మనం సిద్దిపేట నుంచి లేకుండా రోడ్డు చూస్తే ఇప్పటికీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికి కూడా పూర్తిగా లేకపోయింది. అలాగే కొమటి చెరువు మీద నిధులు ఎన్నో తీసుకొచ్చినామని చెప్పి అక్కడ అభివృద్ధి చేసింది తప్ప అభివృద్ధి అనేది చేయలేదు. ప్రజలు ఎంతో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఒక కొమటి చెరువుని చూపించి సిద్దిపేట మొత్తం అభివృద్ధి జరిగింది అనేది ఒక మీనమేషాలు లెక్క పెడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే. అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ అనేది కొత్త నూతన భవనం 1000 పడకలతో ఓపెనింగ్ అనేది చేసారు అడాస్తంగా. కానీ అది ఇంతవరకు కూడా ఓపెన్ కాలేదు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనే పద్ధతుల్లో ఈయన చలామణి చేసిండు. కానీ తీవ్రమైనటువంటి అవినీతి చేయడం మూలంగానే ప్రధానంగా వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల కంటే ఎక్కువ వాళ్ళ కుటుంబం తీవ్రమైన దోపిడీ చేసిందని ప్రజలు భావించారు. కనుకనే 7 జిల్లాల్లో వాళ్ళ అడ్రస్ లేకుండా ప్రజలు గల్లంతు చేసింది. ఎందుకంటే ప్రజల కళ్ళ ముందే వీళ్ళు మామూలు స్లిప్పర్లతో, ఇస్త్రీ లేని బట్టలతో తిరిగినటువంటి వాళ్ళు మా కళ్ళ ముందు లక్షల 1000 కోట్లు దోపిడీ చేసి విదేశాల్లో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, భూ వ్యాపారం, వాళ్ళు చేయని వ్యాపారం లేదు, పంచభూతాలను దోసుకొని అన్ని వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించినటువంటి ఈర్ష్యతోనే ప్రజలు ఒక జెలసీగా ఫీల్ అయ్యి వాళ్ళని ఓడగొట్టారు. 40 ఏళ్లుగా ఒకే కుటుంబాన్ని దాటి సిద్దిపేట వేరే నాయకుల చేతిలోకి ఎందుకు వెళ్లడం లేదంటే అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. కేసీఆర్కు ముందు సిద్దిపేటలో పెద్ద నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మదన్ మోహన్ మాత్రమే. 1970లో జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తం 4 సార్లు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పివి నరసింహారావు, మరిచెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రతిపక్ష నాయకునిగా పనిచేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా సమితి స్థాపించారు. కేసీఆర్ రాజకీయ గురువు మదన్ మోహన్. గురువు నుంచి వచ్చిన విద్యను అమలు చేసిన కేసీఆర్ ఆయన్ను మించి ఎదిగారు. కేసీఆర్ను గురువుగా చేసుకున్న హరీష్ రావు ఇప్పుడు ఆ పరంపర కొనసాగిస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2023లో ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావుకు 1,05,000కు పైగా ఓట్లు పోలవగా 2వ స్థానం కోసం పోటీ పడ్డ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు
చెరో 23,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ప్రత్యర్థి పార్టీలు హరీష్ రావు కోటను ఎందుకు బద్దలు కొట్టడం లేదు? బీజేపీ కాంగ్రెస్ పార్టీలో స్థానిక నాయకత్వం ఎదగకపోవటం, ఎన్నికల్లో ప్రతిసారి కొత్త అభ్యర్థిని పోటీకి దింపడం, పార్టీ పరంగా అభ్యర్థి ఎవరుంటారనే విషయంలో స్పష్టత లేకపోవటం, ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర నాయకత్వాలు సిద్దిపేటపై దృష్టి పెట్టకపోవటం, స్థానిక కాంగ్రెస్ బీజేపీ నాయకులు హరీష్ రావు సన్నిహితులే అన్న ప్రచారం.